ప్రియులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో మీ అందరికీ నా ప్రేమ వందనములు. దినములు కాలములు వేగముగా దొరలి 6 నెలలు ఈ సంవత్సరంలో మనం ముగించాము. 7వ నెలలోనికి కృప చేత ప్రవేశించ ప్రభువు సహాయము చేశాడు. ఈ జూలై నెలను తలంచి నేను ప్రభువుని స్తుతిస్తున్నాను. 6 నెలలు తోడయున్న ప్రభువు ఈ 7వ నెలలో ఆయన మీకు తోడై ఉంటాడు. మీ పిల్లలకు తోడుగా ఉంటాడు. మీ చేతి కష్టార్జితము, మీ రాబడి, మీ సమస్త కార్యములలో దేవుడు మీకు తోడయుండి ఈ నెల అంతయు విజయవంతముగా నా దేవుడు మిమ్మల్ని నడిపిస్తాడు. ఇందులో ఏ మాత్రము సందేహము లేదు. కారణమేమిటి తెలుసా? నా విమోచకుడు సజీవుడు. ప్రభువుకు మహిమ కలుగునుగాక. ద్వితీయోపదేశకాండం 31వ అధ్యాయము. ద్వితీయోపదేశకాండం 31:8 వచనము. నీ ముందర నడుచువాడు యెహోవా, ఆయన నీకు తోడయుండును. ఆయన నిన్ను విడువడు, నిన్ను ఎడబాయడు. భయపడకుము, విస్మయముందకుమని ఇశ్రాయేలీయులందరి ఎదుట అతనితో చెప్పెను. యెహోవాయే నీ ముందు వెళ్ళును కాదు, వెళ్ళువాడు, నడుచువాడు. ఆయన నీకు తోడైయుండును. ఆయన నిన్ను విడువడు, నిన్ను ఎడబాయడు. నీవు భయపడకుము, విస్మయముందకుము. ప్రభు బిడ్డలారా, ఈ రీతిగా వచనము తేటగా మనకు బోధించుచున్నది. ప్రభుకు మహిమ కలుగునుగాక. ఈ జూలై నెలలో మీకు అనేకమైనటువంటి ఆశలు ఉండవచ్చు, నెరవేర్చవలసిన కార్యములు ఉండవచ్చు, చేసి ముగించవలసిన పనులు ఉండవచ్చు. లేదంటే ఈ జూలై నెలలోనైనా ఒక మార్గం తెరవబడదా, ఒక ద్వారం తెరవబడదా అన్న ఆలోచన ఉంటుంది. దేవుని బిడ్డలారా, ప్రభు యొక్క నామములో చెప్పుచున్నాను, మిమ్ములను పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. ఆయన మీకు తోడైయుండి ఈ వచనము ప్రకారము ఆయన మీకు ముందు నడుచును. ఉన్న వాటన్నిటిలో గొప్ప ఆశీర్వాదము ఇదే అయి ఉంటుందని నేను ఆశ్చర్యపడతాను. అదేమిటి? నా ముందు నా దేవుడు నడుచును. ఆమేన్, ఆమేన్. నా చెయ్యి పట్టుకొని ఆయన నడిపిస్తాడు. అలాగైతే ఒక తండ్రి తన బిడ్డను వెంటబెట్టుకొని రోడ్ క్రాస్ చేస్తున్నాడంటే ఆ బిడ్డకు భయమే ఉండదు. తండ్రి అటు ఇటు చూస్తాడు, కానీ బిడ్డ దిగులు పడడు. కారణం, మా తండ్రి నా చెయ్యి పట్టుకొని ఉన్నాడు, చెయ్యి పట్టి ఉన్నాడు. అలాగైతే ప్రభు బిడ్డలారా, ఈ జూలై నెలలో ఈ 31:8 వచనము ప్రకారం ప్రభు మీకు ముందు నడుచును. అలాగూ చెప్పను, ముందు నడుచువాడు ఆయన మీకు తోడై ఉండును. ఇంతకంటే గొప్ప ఆశీర్వాదం మరేమి కావాలి? మీకు తోడై ఉండును. మీ ఇల్లు ఒక చిన్న ఇల్లుగా ఉండవచ్చు, మీతో ఉంటాడు. పెద్ద ఇల్లు అయి ఉండవచ్చు, మీతో ఉంటాడు. ఆశ్చర్యముగా మిమ్మల్ని నడిపిస్తాడు. కనుక ప్రభువునందు ధైర్యంగా ఉండండి. ఈరోజు సాయంకాలం 1వ తేదీ సాయంత్రం మన 5:30 సాయంకాలపు ఆరాధనలో ఇంకా అనేకమైన ప్రవచన వాక్కులను నేను మీ యొద్దకు తీసుకురాబోతున్నాను. సిద్ధపడి 5:30 సాయంత్రం ఆన్లైన్లో కనెక్ట్ కండి. ప్రభు యొక్క పరిశుద్ధ నామం మహిమపరచబడును. ప్రభు యొక్క రాజ్యం కట్టబడును. ఒకవేళ సమీపములో, చెన్నై నగర సమీపములలో ఉన్నట్లయితే సాయంకాలం ఆన్లైన్ కూడికకు మీరు వచ్చి మాతో కూర్చొని ప్రభువును స్తుతించి మొదటి దినం సాయంకాలం ప్రభుతో సమయము గడుపుటకు ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. ప్రభు యొక్క పరిశుద్ధ నామం మహిమపరచబడును గాక. మీ కొరకు ఒక ప్రార్థన చేయమంటారా? మా పరిశుద్ధమైన తండ్రి, ఆకాశమునకు భూమికి సర్వాధికారము కలిగిన యేసు నామములో ఈ జూలై నెల
ప్రభువా, మొదటి దినమందు మీ ప్రేమగల హస్తానికి మీ బిడ్డలందరినీ అప్పగిస్తున్నాను. పెద్దలను మొదలుకొని చిన్న బిడ్డల వరకు దైవికమైన ప్రసన్నతలో మీ బిడ్డలను కాపాడండి. ప్రభువా, కీడుకు, దుష్టత్వములకు, పోరాటములకు తప్పించి కాపాడండి. కృపయు క్షేమము వెంబడింప చెయ్యండి. యేసునామములో ప్రార్థిస్తున్నాను మా పరిశుద్ధమైన తండ్రి. ఆమెన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. దేవుని బిడ్డలారా, ఈ వర్తమానము మీకు మిక్కిలి ఆశీర్వాదకరముగా ఉందని మేము నమ్ముచున్నాము. ఇంకనూ మా వర్తమానములను విని ప్రభువులు ఆశీర్వదింపబడుటకు జీసస్ మీట్స్ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. మరియు మా ప్రార్థన సహాయముకై మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్ 9841425236 మరియు 7299546363. ఈమెయిల్ gpsrobinson@hotmail.com. ప్రభు మిమ్మును ఆశీర్వదించునుగాక.